బుధవారం సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ హాలులో బ్యాంకు లింకేజీకి ఉన్న ప్రభుత్వ పథకాలపై బ్యాంకు కంట్రోలర్స్, సంబంధిత శాఖల అధికారులతో ఎంఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5,351 కోట్ల రూపాయలతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను నిర్ణయిస్తూ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 5,351 కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేస్తూ దానిలో ప్రాధాన్యత రంగానికి అత్యధికంగా 4,550 కోట్ల రూపాయలు మరియు అప్రాధాన్యత రంగానికి 802 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయ రంగానికి 3,166 కోట్లు కేటాయించగా, వ్యాపార రంగానికి 1,250 కోట్లు, విద్యా రుణాలకు మరియు గృహ నిర్మాణానికి 133 కోట్లుగా ప్రణాళిక సిద్ధం చేసి బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వార్షిక రుణ ప్రణాళికలో అత్యధిక భాగం ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయానికి కేటాయించడం జరిగిందని, సకాలంలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలను అందించేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారుల నుండి బ్యాంకు రుణాల రికవరీ శాతం పెరిగితే అనుకున్న లక్ష్యాలను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయవచ్చునని తెలిపారు. బ్యాంకులు గత సంవత్సరం టార్గెట్లో పంట రుణాలను అందించి నిర్దేశిత లక్ష్యంతో 76.06% సాధించడం జరిగిందని, 100% లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పథకాలలో బ్యాంకు లింకేజీ ఉన్న వాటిలో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే గ్రౌండ్ చేయాలని బ్యాంకర్స్ ని ఆదేశించారు. So they cooperated a lot. So I request all the managements to convey my best wishes and also my thanks to all the employees